అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభోత్సవం 22వ తారీఖున జరుగుతుంటే దానికి పిలుపుల్లో సరే రామ్ చరణ్ని పిలిచారు, చిరంజీవిని పిలిచారు, వీళ్ళందరినీ పిలిచారంటే బాగానే ఉంది. మధ్యలో కేసీఆర్ని పిలిచారు తాజాగా. ఇది నిజమో కాదో తెలియట్లేదు, కానీ పిలిచారు అన్నటువంటి వార్త మాత్రం వైరల్ అవుతుంది. కేసీఆర్ని పిలిస్తే ఏ ప్రాతిపదికన? ముఖ్యమంత్రిగా అయితే రేవంత్ రెడ్డిని పిలవాలి, మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబుని పిలిచారు కాబట్టి అక్కడ కేసీఆర్ని పిలిచారు. అంటే ముఖ్యమంత్రులు పిలవరా? అంటే ముఖ్యమంత్రులు వద్దనుకుంటున్నారా? లేదా భారతీయ జనతా పార్టీతో సంబంధాలు పెట్టుకోవాలనుకుని తెలుగుదేశం పార్టీతో అక్కడ కేసీఆర్తో ప్రయత్నాలు చేస్తున్నారా? ఎందుకంటే ఈ పిలుపుల వెనకాల రాజకీయం కథ నడుస్తోంది. జగన్ ఎందుకు పిలవలేదు, రేవంత్ రెడ్డిని ఎందుకు పిలవలేదు అన్నటువంటి ప్రశ్న వస్తుంది కదా. కాబట్టి అసలు ఏంటి ఈ పిలుపుల వెనకాల ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి? ఇది నేను మిగతా వాటిలాగా వివాదంలోకి వెళ్ళట్లేదు. ఈ పిలుపుల్లో కేసీఆర్ని పిలిస్తే అక్కడ రేవంత్ను కూడా పిలవాలి కదా అంటున్నా. చంద్రబాబుని పిలిస్తే జగన్మోహన్ రెడ్డి, జగన్ క్రైస్తవుడు కాబట్టి పిలవలేదంటారు. ఓకే, మరి ఆ మొక్కనే అనౌన్స్ చేసేస్తే సరిపోతుంది. బట్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. అదే సందర్భంలో ముస్లింలు కూడా పిలిచినప్పుడు ఇక్కడ పిలవకూడదని ఏం లేదు కదా. ఏం జరుగుతోంది అసలు దీని వెనకాల అన్నది ఒకసారి చెక్ చేసుకోవాల్సి.